మీరు రామాయణం, భారతం వీటిల్లో ఏదైనా ఒక కథ లాంటిది లేదా అందులో ఉన్న నీతి ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు రామాయణంలో నీతి, రామాయణంకి రాముడికి ఆ నీతి పనికొస్తుంది. మిగతా రావణాసురుడు పనికిరాదు కదా అది. అట్లా రాక్షసులకి పనికిరాదు, రాముడికి పనికొచ్చింది. సరేనా? వారిని చెడుచాటం చేసి చంపినాడని చెప్పి అధర్మం అన్నారు. చెడుచాటం చేసి చంపలేదు కదా, వృత్తి ఆ మాదిరిగా ఉండింది. ఆ కర్మ చేయాల్సి ఉన్నది చేసినాడు. మళ్ళీ తిరిగి అక్కడనే వాడి వల్లనే మళ్ళీ ఆయన స్వర్గస్థుడు అయినాడు కదా. ఎవరి వల్లనే? ఆ వాలి వల్లనే. ఇప్పుడు వాలి వల్లనే కదా అయినాడు. ఆ రోజు శాపము ఆ వాలి వల్లనే మళ్ళీ ఆయన స్వర్గస్థుడు అయినాడు. ఇట్లా రామాయణం అంటే అది చెప్పితే రాతింపకూడదు, అది రామాయణం సాధ్యం కాదు. భారతం అంటే అది ఇంకా అలివి కాదు. కాబట్టి అవన్నీ చెప్పాలంటే చాలా చరిత్ర, అది చెప్పలేరు. అయితే మీరు తెలుగు పద్యాలు తెలుగులో అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నవి అవేవైనా? పద్యాలు ఏమని రావమ్మా, ఏమేమి పూసినాయి, ఎడముంటాయో అయ్యో జ్ఞాపకాలు ఉంటాయి. ఇప్పుడు వయసు అయిపోయింది 74 నాకు. ఇంక వస్తాయంటే ఏడొస్తాయి, ఎడబాయినో ఎప్పుడు ఉంటాయమ్మా, అవి రావు సమయానికి. ఒక పద్యం చెప్పండి ఏదైనా, లేదంటే కథ అయినా, పద్యమైనా కథ అయినా మీకు ఇష్టమైనది, మీకు గుర్తున్నది. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా నుడవడేని, ఈనుడవు గుణంబు మానలేడు, బొగ్గు పాలు కడిగిన మలినంబు పోవునా, విశ్వదాభిరామ వినురవేమ. ఈనుడవు గుణంబు మానలేడు. వాడు ఈనుడుగా ఉన్నప్పుడు వాడు ఎట్టు మానతాడు? మానలేడు. బొగ్గు ఎంత కడిగినా దాని మలినం పోదు, అంతం అయిపోయేంత వరకు దాని అది అట్లనే ఉంటుంది. అంతే కదా ఇది కూడా. అది మా తెలుగు తల్లికి అది నాకు కొంచెం వస్తుంది, కొంచెం రాదు. ఒకసారి వింటే వస్తుందా? ఏడ వస్తుంది? వినిపించమంటారా? ఒకసారి వింటే వస్తుందా? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మమ్మగలన తల్లికి మంగళారతులు, గలగల గోదారి కదిలిపోతుంటూను, విరివిరి కృష్ణమ్మ పరుగులు పెడుతుంటూను ఆడికి వస్తుంది మళ్ళీ. అది బాయ్ అట్లా పోతుంది అది. వస్తాయి, ఏడబోతాయో గుర్తుండదు. తెలుగు అంటే మీకు ఇష్టమా? ఇష్టమే. ఎందుకని ఇష్టం? చాలా లెస్ అయిన భాష లేకంతా తెలుగు భాష ప్రత్యేకమైన లెస్ అని భాష తెలుగు భాషే. అదే దేనికి ప్రత్యేకం, తెలుగులో పుట్టింది ప్రతి ఒక్క భాష. తెలుగు లేకపోతే ఏ భాష రాదు. ముఖ్యమైనది తెలుగు భాషే. ఈ తెలుగు భాష నేర్చుకున్నాడు ఏ భాష నేర్చుకోగలడో, కథం భాషల్లో నుంచి చూసి తెలుగు నేర్చుకుంటే వాడు నేర్చుకోలేడు. ఎవడైనా కానీ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, నేర్చుకోలేడు. తెలుగు స్వచ్ఛమైన భారత్ ఇదే, స్వచ్ఛ భారత్ ఇదే తెలుగే. నరేంద్ర మోడీ మాట్లాడాడు, తెలుగు మాట్లాడాడు కదా. వెంకయ్యనాయుడు మాట్లాడు, ఎన్ని భాషలు మాట్లాడినా తెలుగు లెస్. తెలుగులో ఒక కథ చెప్పండి. అవి రాకనే అదిలో తినాము అట్టయితే చేసి చెప్పుకున్న ఊళ్ళకి వస్తాయి, మనకు రావు కదా. ఎప్పుడు అంటే మీ అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు చిన్నప్పుడు అవి ఊరికి మాకు నేర్పించిన వాళ్ళు లేరు. అబ్బా అవంతా మాకు చరిత్రలు ఎవరు నేర్పించలేదు నాయన. అంతే, మేక ఉన్నది, గొర్రె ఉన్నది, ఎనుము ఉన్నది, ఇవి నేర్పించినారు కానీ వాళ్ళు ఇవంతా నేర్పించిన ఏం లేవమ్మా. అంటే ఇవి నేర్పించినారు, దీంతో బతికినాము కానీ ఇవంతా తెలియదు పూర్తిగా. వెంకటరామనాయుడు మా ఇది